మధుర మోహన మంగళమూర్తి, మధుర మోహన మంగళమూర్తి. ఆ వేణునాదం చాలు, ఇంకేం అక్కర్లేదు. ఆయన గమనించండి ఒకసారి, వెనకాల పెద్ద సెట్టింగ్ ఏం లేదు, ఒక ఆవు ఉంటుంది అంతే, ఇంకేం ఉండదు. ఇంకేమైనా ఉంటే కొట్టేస్తాడు ఆయన, ఎవరు రావద్దంటాడు ఆయన. దేవతల ప్రత్యేకతలు అండి ఇవన్నీ. రామావతారం అనుకోండి, రాముడిని ఒక్కడిని కూర్చోబెడితే సీత ఏది అంటాడు వెంటనే ఆయన. సీత వచ్చింది లక్ష్మణుడు అంటాడు. ఎందుకంటే మహారాజుకు సెట్టింగ్ కావాలి. రాజు రాజేనండి, ఆయన క్షత్రియుడు. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. పెద్ద సింహాసనాలు వెయ్యాలి, సీతాదేవి పక్కన కూర్చోవాలి, లక్ష్మణుడు ఈ పక్కన ఉండాలి, భరతుడు ఈ పక్కన ఉండాలి, శత్రుఘ్నుడు ఇంకో పక్కన ఉండాలి, హనుమంతుడు పాదాల దగ్గర ఉండాలి లెక్క, ఈ పక్కన వశిష్ఠ మహర్షి ఉండాలి, ఈ పక్కన నారద మహర్షి ఉండాలి. ఇప్పుడు ఫోటో తీసుకుంటాడు ఆయన, లేకపోతే ఒప్పుకోడు. ఎందుకంటే ఆయన మహారాజు, ఆయన నుంచి నేర్చుకునే లక్షణాలు వేరు. అంత మహాసామ్రాజ్యాన్ని పొద్దున్న 10ంటికి పిలిచి నీకు పట్టాభిషేకం అంటే అలాగే నాన్నగారు అన్నాడు. రాత్రి పినతల్లి పిలిచి నీకు కాదురా మా అబ్బాయికి పట్టాభిషేకం అంటే అలాగేనమ్మా నమస్కారం అన్నాడు. అది రామచంద్రమూర్తి, అది రామచంద్రమూర్తి. ఆ రామ మందిరం కూడా ఇక్కడ ఉంది. వాసవి కన్యకా పరమేశ్వరరావు అద్భుతమైనటువంటి మండపాలు ఏర్పాటు చేశారు. పైన మందిరంలో రామ మందిరం ఉంది. అక్కడ రాముడు దర్శించండి, ఈ భావం పొందాలి. రాజ్యంలో ఉన్నవాళ్ళు ఎవరు, రాజకీయంలో ఉన్నవాళ్ళు ఎప్పుడు త్యాగానికి సిద్ధంగా ఉండాలి. ఇవాళ రాజకీయాలు ఎందుకు కుళ్ళిపోయాయని మనం బాధపడుతున్నామంటే, ఎందుకని చెడిపోతున్నాయి? ఇదే. రాముడు అర్థమయ్యాడా మనకి? అబ్బే రామాలయాలు బ్రహ్మాండం కడతారు. రేపు శ్రీరామనవమి రాగానే భద్రాచలం మొత్తం పోటెత్తిపోతుంది. మన స్వార్థం పోదు, మన రాజకీయం మానం, ఓటుకు డబ్బులు అడగడం మనం మానం, ఇవ్వడం వాళ్ళు మానరు. అందరూ రాముడికి భక్తులమే. రాముడు నవ్వుకుంటాడు, ఇంతకంటే వేరేళ్ళు ఎవరన్నా ఉన్నారా? రాముడు అంటే రాజకీయం, స్వచ్ఛమైన రాజకీయం లేదే రామాలయంలోకి వెళ్ళబెడతావయ్యా. అలాగే కృష్ణుడు ఏకాకి, ఏక్ నిరంజన్, ఆయన ఒక్కడే ఉంటాడు, గోవుంటుంది. అంటే సమస్తమైన సామ్రాజ్య పట్టాభిషేకాన్ని రాముళ్ళ అనుభవించినా సరే త్యాగానికి సిద్ధంగా ఉండాలి. కృష్ణుళ్ళ ఏకాగ్గా ఉండడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అది జీవితం, అదే మన దేవతలు చూపించారు. అంచేత ఇంత వేదాంతము చదువుకొని చేయవలసింది ఏమిటి అంటే ఆ త్యాగానికి సిద్ధంగా ఉండడం. ఆ వేదాంత వీధుల్లో పరమాత్మ విహరిస్తాడు. అందుకే ఈ మాట అంటారు, వేదాంత వీధులలో విహరించు గిరిధారి. ఆ గిరిధారి వేదాంత వీధుల్లో ఎందుకుంటాడు అంటే త్యాగం చేయగలిగితే నీకు అర్థమవుతాడు, త్యాగం చేయగలిగితే నీకు అర్థమవుతాడు. భోగం కోరుకుంటే అర్థం కాడు.